హరే కృష్ణ. కుబేరుడు ఈ రాత్రి గడిచిన తర్వాత పాండవులకి చెప్తాడు కదా, పెద్ద అనుగ్రహం మీకు పొందబోతున్నారని. ఆ అనుగ్రహం ఏంటంటే, ఇంక ఉదయాన్నే లెగిసి చూస్తే ఆకాశం మొత్తం గోల్డెన్ కలర్లో మెరిసిపోతుంది, బంగారపు వర్ణంతో మెరిసిపోతుంది ఆకాశం అంతా. ఏంటి దీన్ని చూసి పాండవులు ఆశ్చర్యపోతారనమాట. అసలు ఫీల్ గుడ్ ఫ్యాక్ట్ అనమాట. వాళ్ళకి అన్న ఆనందాన్ని పొందుతారు. అసలు ఎంత ఆనందంగా ఉంటుందో ఆ వర్ణం చూసి ఆకాశంలో ఒక అద్భుతాన్ని చూస్తారనమాట. అలా ఉన్న సమయంలో థండర్ బోల్ట్ సౌండ్, పెద్ద సౌండ్, ఉరుము వస్తుంది అనమాట. ఆ ఉరుముకి ఆకాశం చీలిపోయి పెద్ద పెద్ద సైన్యం దిగుతుందన్నమాట. కిన్నెరలు, కింపురుషులు, ఋషులు, దేవతలు, టోటల్ 33 మంది కోట్ల దేవతలు ప్రత్యక్షమవుతారనమాట. అసలు అది చూసి ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఆ మేలు పర్వతం నుంచి పెద్ద రథం వస్తుంది. ఆ రథం ఎంత సౌండ్ వస్తుందంటే 10,000 గుర్రాలతో ఉన్న రథం మాతలి నడుపుకుంటూ వస్తాడు. ఆ రథంలో ఇంద్రుడు ఉంటాడు. ఆ ఇంద్రుడు దిగుతూ వస్తున్న సమయంలో 33 కోట్ల మంది దేవతలు ప్రత్యక్షమయ్యే ఆకాశంలో అద్భుతంగా ఉంటుంది. అసలు చూడటానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అది చూసి పాండవులు ఆశ్చర్యపోతారనమాట. రోమస మహర్షికి ముందే తెలిసి ఈ అద్భుతం జరుగుతుందని. అది చూసి ఆనందంతో ఉంటారు అందరూ. పాండవులు, కుబేరుడు అందరూ ఉంటారు అక్కడ. ఇంద్రుడు వస్తాడనమాట. ఇంద్రుడు వచ్చి అర్జునుడిని కలుసుకొని మళ్ళీ వాళ్ళ ధర్మరాజుని కలుసుకొని మాట్లాడతారు. ధర్మరాజు ఆలింగనం చేసుకొని ధర్మరాజుకి కొన్ని విషయాలు చెప్తాడు. అర్జునుడు అక్కడ స్వర్గంలో పెద్ద యుద్ధం చేశాడు. ఆ యుద్ధం గురించి చెప్పి ఈ దేవతలంతా ఎందుకు ప్రత్యక్షమయ్యారో, అసలు ఏం జరిగిందో చెప్పడానికే ఈ 33 కోట్ల మంది దేవతలు ప్రత్యక్షమవుతారు. అర్జునుడు అక్కడ గొప్ప యుద్ధం చేశాడు. ఆ యుద్ధం ఏంటో చెప్తాను నెక్స్ట్ వీడియోలో. చాలా అద్భుతం. 1 లక్ష 2 లక్షల మందిని చంపడం కాదు, ఏకంగా 30 కోట్ల మంది నివాత కవచుల్ని చంపుతాడనమాట అర్జునుడు. అసలు ఎలా యుద్ధం చేస్తాడు, ఆ యుద్ధం ఎలా జరిగిందో, ఎలా జరుగుతుందో నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. హరే కృష్ణ.